కృషిస్తే గుర్తు ఇది అన్నాడు. నిజంగా భక్తి మనకు వచ్చింది అంటే అర్థమైంది గుర్తు ఎట్లాగంటే ఇదే గుర్తులు అన్నట్టు సైన్ పోస్ట్ చేస్తున్నాడు సిగ్నల్. వాడికి కావాల్సినది అనేది ఏమీ ఉండదు, వాడు కోరినదంటూ ఏమి ఉండదు, వాడికి గిట్టనిదంటూ ఏమి ఉండదు, వాడికి నచ్చనిదంటూ ఏమి ఉండదు, ప్రత్యేక అభిమానించేదంటూ ఏమి ఉండదు, మిత్రులు శత్రులు అనేటువంటి వాళ్ళు ఏమి ఉండదు, అందరూ భగవత్ స్వరూపులుగా ఉంటారు. తర్వాత వాడికి ఉన్నటువంటి అభిప్రాయములు మారవలసిన ఆవశ్యకత అవసరం ఎన్నడూ రాదు. ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు ఇబ్బంది తీసుకొస్తే కదా తర్వాత మారాల్సిందే. ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి, మారేదేమీ లేదు. తర్వాత తృప్తో భవతి. ఏ విషయాల గురించి వాడిని కదిలించినా తృప్తుడయ్యా. చివరికి శరీరం వదిలిపెట్టబోతూ ఉండగా ఏమండి మీకు ఏమైనా అసంతృప్తికరమైన విషయాలు ఉన్నాయా అని అడిగితే చిరునవ్వు నవ్వుతాడు. నేను పుట్టిందే సంతృప్తిలో, పెరిగింది సంతృప్తిలో, సంతృప్తిలో వెళ్ళిపోతున్నాను, నాకు అసంతృప్తికరమైనటువంటి విషయాలు ఏమిటున్నాయని చిరునవ్వు నవ్వుతాడు. అది తృప్తో భవతి అనే మాట్లాడుతున్నాడు. వాడు డిస్సాటిస్ఫైడ్ అవటం అనేది పరిస్థితులను బట్టి ఉండదు, మెంటల్ కాంప్లెక్స్. ఎప్పుడు గుర్తుంచుకోండి, అసంతృప్తి దేనివల్ల ఉంటుంది? మానసిక వ్యాధి లక్షణం తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల వల్ల, వ్యక్తుల వల్ల, పరిస్థితుల వల్ల ఉండదు అసంతృప్తి అనేది. ఏమిటనండి ఇల్లు వెలకడలే ఉంది అంటే మరి మైండ్ అలా ఏడుస్తుంది అంటే కనుకైతే ఇంట్లో ఎవరు చూసినా ఒక దిక్కుమన్నట్టుగా ఉన్నారంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. దానికేంటి ఒక్కడే నా మాట వినడు, నా కొడుకు అన్నాడు. నీ కొడుకు కాబట్టి స్టాంప్ అక్కడే ఉంటుంది. నీ కొడుకులు కనుక వాళ్ళు నువ్వు వినిచా, నువ్వు వినుంటే నీ మాట వినుండేవాళ్ళు. అది అసలు సీక్రెట్. ఒక్కడు నా మాట వినడు, మనలో మాట వినకపోతే వచ్చిన నష్టం. భక్తి పుట్టినటువంటి వాడు ప్రశ్న. కొడుకులు మాటలు వినలేదనుకోండి, అది వాళ్ళకి సంబంధించిందా వీడికి సంబంధించిందా? వాళ్ళు మాట వినలేదని వీడు మనస్సు చెడగొట్టుకుంటాడు. ఆ ఫూలే ఎవడో బుద్ధి లేని వాడు చేస్తాడు, కానీ ఎదుటివాడు మాట వినలేదని తన మనస్సు చెడగొట్టుకునేది, తను నిద్ర లేకుండా చేసుకునేది. మాట వినంది వాడును నిద్ర లేకుండా తాను చేసుకునేది అంటే ఇంకెందుకు? అంటే దెబ్బ తగిలింది ఒక చోట, తప్పు చేసింది ఒక చోట అన్నాడు వాడు. దశకంఠుడేమో సీత ఎత్తుకుపోయాడు, బంధనమేమో సముద్రాన్ని తగిలింది అన్నాడు. పాపం ఎవడో ఏదో చేస్తాడు, ఎవరికో ఏదో తగ్గుతుంది రాయను. రావణాసురుడు ఎత్తుకుపోయాడు సీతని, సముద్రాన్ని బంధించాడు. చూడండి ఏమన్నాడు, ఎలా ఉంటుంది. కనుక భక్తి వచ్చినటువంటి వాడి యొక్క లక్షణం ఇది. దీన్ని బట్టి భక్తి వీడికి ఉన్నది అని చెప్పి తెలుసు.
ఇటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణుడు అని అర్థం, అకాంప్లిష్డ్ అనేటువంటి మాటకు. అనగా జరగవలసిన సాధన పూర్తి అయిన వాడు అని అర్థం సిద్ధుడు అనేటువంటి మాటకు పెద్దల అర్థంలో. పెద్దలు కాకుండా అడ్డగోలుగా నానా మార్గాల్లో వెళుతున్న వాళ్ళ అర్థంలో సిద్ధులు పొందువారు, సాధించువారు అని అర్థం వస్తుంది. అది కాదు. కనుక సిద్ధుడు అవుతాడో అంటే నారదాదులు ఏ రకంగా ప్రవర్తించి జీవించి నర్తించారో ఆ రకంగా జీవించేటువంటి వాడుగా అవుతాడు. అంటే ఏమండి, మీరు అధర్మం పక్షంలో యుద్ధం చేస్తున్నారు కదా, మేము ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం, ఇది మీరు అంగీకరిస్తారా అని భీష్ముడిని అడిగారు పాండవులు. అంగీకరించగా ఎవడైనా అంగీకరించాల్సిందే. దుర్యోధనుడైనా కాసేపు వాదిస్తే వాదించవచ్చు, కానీ అంగీకరించక గతి లేదు, అంగీకరించవలసిందే. అలాంటప్పుడు మేము ధర్మం వైపున యుద్ధం చేస్తున్నాం అంటే ధర్మరాజుకి రాజ్యం రావటం కోసం యుద్ధం చేయటం లేదు. ఎవరు రాజ్యం చేస్తే ప్రజలకు మంచిదో దానికోసం మేము చేస్తున్నాం. అందుచేత మీరు యుద్ధంలో ఎలాగూ మా చేతిలో చావరు గనక, ధర్మం కోసం మేము యుద్ధం చేస్తున్నాం గనక ధర్మం జయించేందుకు అంటే మీరు చనిపోవటానికి మీరు జయించడానికి మేము జయించడానికి మార్గం చెప్పండి అని అడిగారు. చెప్పేశాడు. అలా చెప్పిన భీష్ముడు సిద్ధుడు. అది సిద్ధుడు అంటే. సిద్ధుడు అనే మాటకు అర్థం ఏమిటి? ఇంకోడైతే చెబుతాడా? ఆ చెప్పకపోవటానికి వాళ్ళకి ఏ అభ్యంతరం ఉందో వాళ్ళు సిద్ధులు కారణం. ఈ చెప్పడానికి భీష్ముడికి ఏ అభ్యంతరం లేదో వాడికి ఆ సిద్ధుడు అంటే వాడి శరీరం దగ్గర నుంచి ఏది కూడా వాడికి కావాలని లేదు. ధర్మ మార్గంలో జీవితం నడుపుకుంటూ వెళుతున్నాడు, కానీ తాను ధర్మ మార్గానికి వెళ్ళటానికి వీలు లేకుండా తనకి జీడి అంటుకున్నది. అంటే చిన్నప్పటి నుంచి తాను పెంచుతూ వచ్చాడు ధృతరాష్ట్రుడిని, మరి పాండురాజుని. అందులో పాండురాజ్యం తానంతట తాను బుద్ధిపూర్వకంగా ఎక్కడికో వెళ్ళిపోయి పర్వతాల్లో అరణ్యాల్లో వైరాగ్య భావాన్ని పొందాడు. తర్వాత వీడు రాజ్యం తనకు తన పిల్లలకు రావాలనే పట్టుదల వీడు పట్టాడు. పట్టినప్పుడు వాడి మార్గం వాడికి దక్కింది, వీడి మార్గం వీడికి దక్కింది. అలాంటప్పుడు తన అదుపులోనూ తన రక్షణలోనూ ఉన్నటువంటిది తాను మొదటి నుంచి సంరక్షిస్తూ వస్తూ ఉన్నటువంటిది ధృతరాష్ట్రుడు, వాడి పిల్లలు. అలాంటిది మళ్ళీ పాండురాజు చనిపోయాక పాండవులు కూడా తిరిగి ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళని తను సపోర్ట్ ఇవ్వాలంటే వీళ్ళని విడిచిపెట్టాలి. కానీ ఈ రెండింటిలో ధర్మం తేలక ఉదాసీన భావం వహించి ఉండవలసి వచ్చింది భీష్ముడు. అందుచేత ఆ ఒక్క కారణం చేతనే భీష్ముల వారు అవతారం కాలేకపోయినారు. ఎందుకంటే ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని సంస్థాపనం చేసే ప్రవర్తన చేసేవాడు అవతారమూర్తి. ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటే అని సర్దుకునేటువంటి వాడు మామూలు వాడు. లేకపోయినట్లయితే కృష్ణుడికి ఉన్న సామర్థ్యానికి కానీ, కృష్ణుడికి ఉన్నటువంటి యుద్ధ కౌశలానికి కానీ, కృష్ణుడికి ఉన్నటువంటి పాండిత్యానికి కానీ 10 రెట్లు ఉంది కృష్ణుడికి, తక్కువ లేదు. అది కృష్ణుడే చాలా పర్యాయాలు అంగీకరించాడు భారతంలో. ఆయన ముందు మనం పనికిరామన్నాడు, కానీ దేశానికి ఆయన పనికిరాడు. ఎందుకంటే ఆ పక్షంలో పోట్లాడుతున్నాడు కనుక ఆయన తలకాయ తీసేవాడు. అది అవతారం లక్షణం. అంటే ఎవడు తలకాయ తీసేయాలనేది మాకు అనవసరం, దానికి అడ్డం వచ్చిన వాడు ఎవడైనా సరే వాడి తలకాయ తీసేయాలని చెప్పేది. అంతేగాని ఫలానా వాడు తలకాయ తీసేయాలి అన్నటువంటి వాడు మామూలు సామాన్య పామరుడు అవుతాడు. ప్రజలకి ఏది ధర్మమో దానికి అడ్డం వస్తున్నటువంటి వాడిని తలకాయ తీసేయాలంటే అంత పెద్దవారికి కూడా అంటే పెద్దవారు చిన్నవారు అనే ప్రసక్తి ఇక్కడ లేదు. వారు వధ్యుడు కనుక వారిని వధించాలి. అది అవతారం. అక్కడ భీష్ముడు అది అని ధృతరాష్ట్రుడిని విడిచిపెట్టలేకపోయాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పోషణలో ఉంటున్నాడు, ఎలా విడిచిపెట్టేది అన్నాడు. అలా విడిచిపెట్టకపోతే అలా ఉంటుంది, అన్ని తలకాయ లేచిపోతున్నాడు. అది అవతారమూర్తికి జరిగే తేడా. ఏమండి, ఇలాగా మనం చూస్తే భీష్ముడు పెద్దవాడు అవుతున్న కొద్దీ వాడికి
సిద్ధుడు అయినాడు. అవతారం కాలేదు కానీ సిద్ధుడు అయినాడు. ఎందుకని? జన్మ సార్థకత అనేటువంటిదా లేకపోయింది. అలాంటప్పుడు ఈ శరీరం ఉన్నా వెళ్ళిపోయినా ఒకటే. యుద్ధంలో ఎలాగో ఎవడు వెళ్ళిపోతాడో ఎవడు ఉంటాడో ఎవడు చెప్పలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఉంటాం అనేటువంటిది ప్రయోజనం కనిపించడం లేదు. అందుకని నేను ఇలా చనిపోతాను, ఇలా యుద్ధం చేస్తే చనిపోతానని చెప్పేసి మోడర్న్ క్రిటిక్ దృష్టిలో దుర్యోధనుడికి ద్రోహం చేయటం కాదా అంటే చేయడం, ధృతరాష్ట్రుడికి ద్రోహం చేయటం కాదా చేయటం, అంటే ఎవడు రాజో వాడికి ద్రోహం చేయటం కాదా? అవును. ఎవడు తన్ని పోషిస్తున్నాడో వాడికి ద్రోహం. అక్కడ పొరపాటు పడుతున్నారు మోడర్న్ క్రిటిక్స్. వీడెవడో భీష్ముడిని పోషించలేదు. భీష్ముడికి రావాల్సిన రాజ్యం వీడు తింటున్నా కనుక వాళ్ళు వీడిని పోషిస్తూ ఉంటే వీడు వాళ్ళని కూలద్రోయలేదు. వీడి రాజ్యం వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పాలసీలో. అందుకని అక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నిలవు. సిద్ధుడు అనేటువంటి మాటకు అలాంటి చేస్తాం. భీష్ముడు సిద్ధుడైనాడు కనుకనే శరీరం ఉండటం శరీరం పోవటం అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఉన్నాడు. జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉండగా ఏదో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుందో జయం అక్కడికి ఎలాగూ వెళుతుంది. వీళ్ళు ఎలాగూ ఈ ప్రశ్న అడిగారు, నేను అడగమని చెప్పలేదు వాళ్ళని, వాళ్లే వచ్చి అడిగారు. వచ్చి అడిగినప్పుడు నాకు తెలిసిన ముక్క నేను చెప్పేసి, అయితే తెలిసినా చెప్పకుండా ఉండద్దా అని దుర్యోధనుడు అడిగాడు అనుకోండి. తెలిసినా చెప్పకుండా ఉండి నిన్ను రక్షిస్తూ నీ పక్షంలో ఉండవలసినటువంటి కారణాలు నీ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ సంపద చూసి ఏడిచి ఈర్ష్యతో ప్రారంభమైంది కదా. నువ్వు ఈర్ష్యతో ప్రారంభమైనటువంటి పాలసీతో ప్రారంభించు. పైగా నిలదీసి మాట్లాడినప్పుడు ఆయనంతటా వాడే దుర్యోధనుడు ఒప్పుకున్నాడు కృష్ణుడితో. జానామి ధర్మం నచమే ప్రవృత్తి. మీరందరూ ఏది ధర్మం అని చెబుతున్నారో అది మీరు ఎరుగున్నంత నేను ఎరుగును, కానీ దాని మీద నాకు నమ్మకం లేదు. ఎరగని వాడు కాడు. భీష్ముడు కానీ, వేదవ్యాసులు కానీ, ద్రోణుడు కానీ, కృష్ణుడు కానీ, మిగతా ఋషిపుంగవులు కానీ, పెద్దలు కానీ, వీళ్ళందరూ ఏది ధర్మం అని చెప్పి తెలుసునో దాని చరమం హయ్యెస్ట్ అన్ని వీరికి తెలుసు. మీకు తెలిసినవన్నీ నాకు తెలుసు, తెలియకనే మాట్లాడటం లేదు. కానీ మీరు ధర్మం అని దేన్ని పిలుస్తున్నారో దాన్ని మీరు నమ్ముతున్నారు, దాని మీద నాకు నమ్మకం లేదు. జానామ్యధర్మో నచమే ప్రవృత్తి. మీరు ఏది అధర్మం అని చెబుతున్నారో అది కూడా నాకు తెలుసు. ఏది కూడదని మీరు చెబుతున్నారో అది కూడదనే పాయింట్ మీద నాకు నమ్మకం లేదు. మీ ధర్మాధర్మాల నిర్ణయం కూడా మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంది కనుక నా ధర్మాధర్మాల నిర్ణయం కూడా నా నమ్మకం మీద ఆధారపడి ఉంది. మీ బాబుతో చెప్పుకోమన్నాడు కృష్ణుడితో దుర్యోధనుడు చెప్పిన మాటలు మహాభారతంలో ఇది. సమాధానం ఏమన్నా ఉంటే చెప్పండి. ఎక్కడ ఏ సభల్లో అయినా సరే, ఏ ఊళ్ళో ఏ దేశంలో అయినా సరే, దీనికి 5000 సంవత్సరాల కిందట దుర్యోధనుడు ఛాలెంజ్ రెడీ అని మీద చేసి అడిగిన ప్రశ్నలు ఈ రెండును. జానామి ధర్మో నచమే ప్రవృత్తి, జానామి అధర్మో నచమే అప్రవృత్తి. అందుచేత ఊరికి ఉపన్యాసాలు ఇవ్వక వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఇవ్వండి. సభలో వింటున్నారు కనుక వాడు లెక్కలేదు, ఎవడూ లెక్కలేదు. తన జీవితం తనకు లెక్కలేదు. పండిపోయినటువంటి వాడు సిద్ధుడు అంటే ఎప్పుడవుతాడు సిద్ధుడు? ఒక జీవి సిద్ధుడు అవ్వాలంటే అండి జీవితం దేనికో ఒక దానికోసం అంకితం అయితే అవుతాడు. కానీ లేకపోతే చచ్చి గీపెట్టుకున్నా జీవితం కోసమే బతికి జంతువులే కుక్క చావు చచ్చిపోతాడు. జీవితం కోసం బతికిన వాడు కుక్క చావు చచ్చిపోతాడు. అంటే మన జీవితం ఎంతకంటే బాగుపడాలి అని బతికిన వాడు ఎన్నడూ కూడా అధోగతికే పోతాడు. జీవితం గారు కావాల్సింది జీవితం దేనికి వినియోగించాలో అలాంటి ఇంకొక వస్తువు ఏర్పడాలి. మీ ఇష్టం ఏదైనా సరే, అప్పుడు ఇది పవిత్రం అవుతుంది. చూసారా? ఇప్పుడు కొంచెం సూక్ష్మం విషయం మనకు అర్థం. క్యాండిల్ చూస్తాం మనం పోగొట్టి చూస్తే
ఇందులోంచి వచ్చి బయటకు వస్తుంది. ఇందులో ఎంత మైనం ఉన్నది అనేది లెక్క కాదు, ఇక్కడ వెలిగించేటప్పటికీ ఈ మైనం ఎలా కలిగి వినియోగపడుతూ ఉన్నది అది లెక్క. ఇది జీవితం లాంటిది, ఇది పరమావధి తాను ఏర్పాటు చేసుకునేటువంటి గోల్ లాంటిది. దీన్నే పతంజలి ఏమన్నాడు, జీవితం మొత్తం అంతని కూడా ఒక పక్కకి ఏర్పాటు చేసుకోమన్నాడు కదా, ఏకాగ్రత అని పేరు పెట్టాడు. కనుక ఇక్కడ అంటిస్తే దీంట్లో ఉన్నటువంటి మైనానికి ఏకాగ్రత వస్తుంది, కానీ లేకపోతే ఎక్కడున్న మైనానికి అగ్రం అక్కడే ఉంటుంది. మైనం అంతా అణువుల్లో ఉంటుంది, ఈ అణువు అగ్రం దాంట్లోనే ఉంటుంది. ఈ అగ్రమే కదా బహుగ్రహం, ఈ అగ్రం అనేటువంటిది. కనుక జీవితానికి ఒక ఫ్యూజన్ అంటే కరగుట జరగాలి. కరుగుట జరగాలంటే ఒక వెలుగుట జరగాలి. వెలుగుట జరిగిన చోట వేడిమి తప్పదు, అంటే సాధన. వేడిమి వెలుగు ఉన్న చోట కరుగుట అనేది జరుగుతుంది. జీవితం ఇంకో దానికోసం కరిగిపోతున్నటువంటి వాడికి ఏకాగ్రత ఉంటుంది, కానీ జీవితం కోసం మిగిలినది దేన్ని సాధించుకున్న వాడికి కూడా కుక్క బతికే బతుకుతాడు. పొద్దున్న సాయంత్రం దాకా దిగుళ్లతో నానా గందరగోళాలతో పోతుంది. ఎలా ఉంటుందో సాయంత్రం, ఎలా ఉంటుందో రేపు, ఎలా ఉంటుందో ఆఫీసులో పిలిచి ఏం కాగితం ఇస్తారో మనకి. ఇవాళ 55 సంవత్సరాలు అన్నారు, రేపు 45 అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో 75 మంది తుప్పురేగి వెళ్ళిపోతారు. ఏం అంటారేమో అనేటువంటి కుక్క ప్రశ్నతోనే బతుకుతూ ఉంటారు. ఎంచేత జీవితాన్ని పరమావధిగా తీసుకున్నవాళ్ళు. అలా కాకుండా మనస్సు దేని మీదకో వెళ్ళి నిలిచిపోయి దానికోసమే రాత్రి కానీ పగలు కానీ ఈ శరీరం కానీ తన కుటుంబం కానీ తాను రాత్రి పగలు తాను దేనికోసం పనిచేస్తున్నాడో ఆ పనికి రాత్రి పగలు తాను పనిచేయటం కోసం అని చెప్పి తనకు అన్నము పానీయము మొదలైనవి ఏర్పాటు చేసి ఇవ్వడం కోసం మాత్రమే మిగులుతుంది కుటుంబం. తన నుంచి కుటుంబానికి ఏమీ రావటం అనేటువంటిది ఉండదు పరమావధి ఉన్నటువంటి కుటుంబాల్లో. పరమావధి లేని కుటుంబాల్లో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు నాకేం చేశారు, వీళ్ళు నాకేం పెట్టారు అని వస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు, వీళ్ళు నాకేం చేశారు, నాకేం పెట్టారని. తండ్రిని గురించి కొడుకు, తల్లిని గురించి కొడుకు, తల్లిదండ్రుల గురించి కూతురు, బిడ్డల గురించి తల్లిదండ్రులు, భర్తల గురించి భార్య. ఏమిటో నాకేం చేయించారు, ఏం పెట్టారు కనుక నా పుట్టిన నుంచి నేను తెచ్చుకుని తిన్నవి కదా. భర్తకి ఏముంటుంది, ఈమె నాకేం చేసింది, ఏం తెచ్చింది తన పుట్టింటి నుంచి, తను తెచ్చుకునేవి తనే అమ్ముకొని తింటుంది కదా. నేను తెచ్చినటువంటి సంపాదనతో వీళ్ళు జీవిస్తున్నారు కదా, వీళ్ళు నాకేం ధరించారు అని వీడు. అంటే ఉన్నవాళ్ళంతా మలంలో నులుపురుగుల్లాగా ఒకడికి సంబంధం లేకుండా లోకలు ఆడిపోతూ ఉంటారు. ఇది పరమావధి లేని కుటుంబంలో. డబ్బుంటే తండ్రి చనిపోబోతూ శ్వాస పైకి ఎక్కువ వస్తూ ఉంటే నాకెంత ఇచ్చాడు, నాకేం ఇచ్చాడు అంటే కొడుకులు చుట్టూ ఉండి ఏమిటి ఆలోచిస్తారు, ఏం రాశారు కాగితం. చూస్తున్నాం కదా కుటుంబాల్లో, నాకేం చేశారు, నాకేం ఇచ్చారు. మరి ఉన్న గోల్డ్ ఎలా పంచారు. తండ్రికి డబ్బుగా ఉందని తెలిసేటప్పటికి స్పెషల్ కార్ చేయించుకుని భర్త తాను మెడ్రాస్ నుంచి వెళ్ళింది కోనసీమకు హాడు. అదంతా వేస్ట్ అని తెలియదు. అక్కడికి వెళ్ళేది కానీ వెళ్ళిపోయినాడు. వీళ్ళు వెళ్ళిందాక స్వామి ఉండలే. వెళ్ళిపోతే అక్కడ బంగారం ఎలా రాశారు పిల్లలకి అంటే బంగారం అసలు ఎక్కడిది అన్నారు. అంటే అప్పుడే అయిపోయింది, వెళ్ళిపోయింది. కోనసీమ మరి మజాఖానా. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా అంటే కోర్టు వ్యవహారం, కోనసీమ అంటే బంగారం కానీ ఆస్తి కానీ ఎదుటివాడికి కనిపించకుండా చేసేటువంటి ఇంద్రజాలం ఎంతున్నా సరే. అటు ప్రకాశం జిల్లా అంటే ఒక కోర్టు 2 కోర్టులు అయిపోయినాయి. అంటే ఈ చేత్తో 5-6 సంతకాలు, ఈ చేత్తో 5-6 సంతకాలు చేసేయటం. విశాఖపట్నం జిల్లా అంటే భార్య పిల్లలు భర్తలకు అక్కర్లేదు, తాగి పడి ఉంటారు, లేదా ఆఫీసులో చీట్ల ప్యాకాడుతూ పడి ఉంటారు. వీళ్ళు బజారుకి కానీ కూరలకు కానీ మందులకి మాకులకు కానీ వీళ్ళే తంటాలు పడుతూ ఉంటారు. అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ డ్రంకర్డ్ మెంటాలిటీ మెల్స్. అంటే ఒక్కో జిల్లాకు ఒక్కో లక్షణాలు ఉంటాయి. తమాషగా ఏమో పిల్లాడికి తగ్గటం లేదు, మీ వారిని మాట తీసుకురా మాట్లాడదామంటే మా వారికి తీరదండి అండి మాట.
దట్ ఈస్ ది దట్ వైజాగ్ మెంటాలిటీ. అంటే వేల్స్ డ్రంకర్డ్ మెంటాలిటీ ఎక్కువ మందికి. అంటే భార్య పిల్లలు అనేటువంటి పరమావధి లేకపోగా కనీసం వాళ్ళ మీదైనా పరమ ప్రేమ అట్లా ఉంచండి. అసలు ప్రేమ అదే అన్నం ఉంటే కదా తర్వాత పరమాన్నం. మీరు పరమాన్నం వండుకుంటారా అనేది అసలు అన్నం లేక తెస్తుంటే పరమాన్నం ఏమిటి అన్నట్టు వాడు ఎవడో. ఇది రామరాజ్యం, అన్నం లేక తెస్తున్నాం, పరమాన్నం ఏమిటి అన్నాడు. మరి అందుకని సిద్ధోభవతి అనేటువంటి మాటకి లైఫ్ ఇంకొక దానికోసం డెడికేట్ అయినటువంటి వాడికి, జీవితం ఇంకొక దానికోసం అంకితమైనటువంటి వాడికి ఇంట్లో ఉన్న నలుగురును ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించడం అనేది అప్రయత్నంగా శిక్షిస్తుంది. అది లేకుండా ఉన్న వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే, అది లిటరసీ కింద ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ కింద మిగలదు. ఒకళ్ళని గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఇది తప్ప ఇంకోటి ఏం మిగలదు. చూసారా, ఎంత ఎడ్యుకేట్ అయినా సరే ఒకళ్ళ ఆప్షన్స్లో వాళ్ళని గురించి ఇంకో ఇద్దరు మాట్లాడుకుంటాం అనేటువంటి వ్యాధి ఎవరికి నశించదో వారికి యోగాభ్యాసం కానీ, భక్తి కానీ, యోగ సాధన కానీ, పరబ్రహ్మముని గురించి కానీ వేస్ట్ టైం వేస్ట్. అంటే మీకు ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు నేను మీతో చెప్పడం, మిగతా వాళ్ళతో చెప్పకుండా ఉంటాం చేతవాలి. నాకేదైనా మీరు చెప్పదలుచుకున్నప్పుడు నాతో చెప్పడం, మిగతా వాళ్ళతో చెప్పకుండా ఉంటాం నేర్చుకోవాలి. మిగతా వాళ్ళు వినకుండా చెప్పగలగటం నేర్చుకోవాలి. అలా కాకుండా మీ ఒక్కరితో అది ఎత్తకుండా మర్యాదగా ఉండి మిగతా రోడ్డు మీద నుంచి ఏమిటండి ఇది ఎలా చేస్తాడో, ప్రెస్లో వీడి బిహేవియర్ బాగాలేదు ఇంతే. అంటే ఈ జన్మకు అలాంటివి మాట్లాడినవాడు కానీ, అలాంటివి కుతూహలపడినవాడు కానీ, అంటే విన్నవాడు కానీ అక్కడ కట్ చేయాలి చెప్పడం. ఇది సాధన కావాల్సినటువంటి వాడు ఎవడన్నా థర్డ్ పర్సన్ గురించి తన యాబ్సెన్స్లో ఉన్నటువంటి వాడి గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడికి కట్ చేయాలి. కట్ చేసేటువంటి మెంటాలిటీ అలవాటు అయిన వాడికి ఆ జన్మలో సాధనకు అవకాశం ఉంది, లేకపోతే ఆ జన్మలో సాధన లేదు. ఇది చూసుకోవాలి. వెంటనే ఏం చెప్పాలి, ఏమండి అది ఏదన్నా నిజంగా మీకు ఒక పాయింట్ ఉన్నట్లయితే అది వారితో చెప్పండి, పనికొస్తుంది, నాతో కాదు అని చెప్పాలి. అప్పుడు గడ్డెట్టినట్లు అవుతుంది. అంతే కదా, ఇవి చెప్పాలి. ఇది ముందు ప్రిలిమినరీస్, అంటే గడ్డి దోకేసేసినట్టుగా చేస్తే కానీ అక్కడ కూర్చొని ఏదన్నా మనం సాధన చేసుకుంటానే వీలు లేదు. ఇక్కడ ముళ్ళు చెళ్ళు పాములు ఉంటే సాధన దిక్కుమాలింది బుర్ర నిండా. కనుక సిద్ధోభవతి అనేటువంటి చోటుకు వచ్చేటప్పటికి వాడు సిద్ధుడు అవుతాడంటే ఇవన్నీ వెళ్ళిపోయినటువంటి వాడు సిద్ధుడు. ఇవి ఉండవు. ఒక పరమావధికి వెళ్ళినటువంటి వాడి జీవితం. భీష్ముడు ఏం చేశాడు, ధర్మం ఏదో చేతనైన స్వధర్మం సాధించుకున్నాను అంటే, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే దానికి కావలసినవి చేశాను. ఎందుకు చేయగలిగాడు, తనకు కావలసినవి ఆ వయస్సులోనే ఏదీ లేవు గనక. పెళ్లి చేసుకునే వయస్సులోనే తనకు రాజ్యం కానీ భార్య కానీ కావలసిన వాడు కాడు గనక చేశాడు. కానీ ఇంకెవరిని చేయమంటే చేస్తాకండి. అప్పుడున్నవాళ్ళు కానీ ఇప్పుడున్నవాళ్ళు కానీ తండ్రి రెండో పెళ్లి చేసుకుంటానంటే ఈ వయసులో నీకు పెళ్ళంటూ సచ్చినట్టు పడి ఉందంటాడా లేదా అనడా, లేదా ఇంకోటి అడుగుతారు. 20th century వాడైతే ఈ వయసులోనే నువ్వు పెళ్ళంటే ఎంత ఏడుస్తున్నావు అంటే, నా వయసులో నేను ఎంత ఏడవాలని చేత నువ్వు కావాలంటే నువ్వు చేసుకో, నేను నా పెళ్లి నేను చేసుకుంటానంటాడు. అంటే హ్యూమన్ లాజిక్ చాలా స్కౌండర్లిష్గా ఉంటుంది కదా బై నేచరం. అలాంటిది ఎక్సెప్షన్స్ వీళ్ళు, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు. అంటే హ్యూమన్ లాజిక్ పక్కకు లాగేసి పైకి వెళ్ళిన వాళ్ళు. అంటే కామన్ హెర్డ్ ఆఫ్ హ్యూమానిటీ అంటే మానవుల కన్నా నిర్మలమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఇది అంటనటువంటి పద్ధతిలో బతికినవాడు. అలా బతకటానికి ఆయనకి ఏ అగ్ని ఆ మైనపోతిని అంటించింది అని అంటే, సర్వాంతర్యామి అనేటువంటి అగ్ని అనిపించింది, విశ్వప్రేమ అనేటువంటి అగ్ని అనిపించింది. దానికోసమే తండ్రి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. తర్వాత ఆయనకి సర్వానికి సమీకరణంగా ఆల్ సొల్యూషన్ కింద శ్రీకృష్ణుడు కనిపించడం, ఆయన జీవించినటువంటి విధానము, ఆయన నడుపుతూ ఉన్నటువంటి పద్ధతి, జగద్వ్యూహము, పాలిటిక్స్ దగ్గర నుంచి ఏది అప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయాలు, పక్షములు, వీటి దగ్గర నుంచి పరాగతి అంటే మోక్ష మార్గం దాకా ఒకే తాటి మీద ఆయన నడుపుతూ ఉన్నటువంటి స్థితి.
అర్పణ చేసేసాడు మనసు. కనుక అక్కడ ఉన్నదంతా కూడా అక్కడ ఉండి ఇదంతా ఊరికే మామూలుగా నడుస్తుంది. శరీరం తిరుగుతూ ఉంది దానికోసం. క్యాండిల్ తిప్పుతూ ఉంటాం చూడండి, చీకట్లో క్యాండిల్ ఎందుకు తిప్పుతాం? ఉత్తి క్యాండిల్ తిప్పుతాం, అంటించుని తిప్పుతాం. ఏమండి, కరెంట్ పోయింది, ఫ్యూజులు పోయినాయి, ఇండియన్ పవర్ కదా, ఫ్యూజులు పోయినాయి కనుక అగ్గిపుల్ల గీసాం, క్యాండిల్ వెలిగించాం. ఫ్యూజులు వేయటం కోసం అని చెప్పి వెతుకుతూ క్యాండిల్ పుచ్చుకుని తిప్పుతాం. అంటించని క్యాండిల్ పుచ్చుకుని ఎవడన్నా మనంగా తిప్పుతాడు ఆ చీకట్లో? అంటే క్యాండిల్ దేనికోసం తిప్పుతున్నాడు? క్యాండిల్ కోసం చెప్పట్లే, దానిపైన ఉన్న మంట కోసం తిప్పుతున్నాడు. అంటే జీవితంలో ఉన్న రహస్యాలు మనం గ్రహించాలి. ఏం జరుగుతూ ఉందో మన జీవితంలో. ఆ మంట కోసం ఎలా అయితే క్యాండిల్ అంతా కూడా బరువు పుచ్చుకుని మనం తిప్పుతామో, అలాగా దీనికోసం ఈ శరీరాలు నడిచిపోతూ తిరుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం అనేటువంటిది అలా ఆ స్థితిలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ శరీరం కానీ, వీటి ఆయుర్దాయాలు కానీ, దీనికి కావాల్సిన అన్నవస్త్రాలు కానీ, వీటికి ప్రాముఖ్యం ఏమీ లేదు, దీనికోసం ఇవన్నీ ఉంటున్నాయి. ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో, వీళ్ళు చేసేటువంటి పని, ప్రతి పని యందు కూడా మనం చేసిన కంటే ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక కళ ఉంటుంది, ఒక తడుకు ఉంటుంది, ఒక బెడుకు ఉంటుంది, ఒక ఆకర్షణ ఉంటుంది. అదే పని మనం చేస్తే ఏం ఆకర్షణగా ఉంటుంది, అదే పని వాడు చేస్తే ఆకర్షణగా ఉంటుంది. ఇంకా కాస్త మనకు బోధపడాలంటే ఉదాహరణ చూద్దాం. మనం ఊరికి వెళ్తున్నాం, అక్కడికి ఫోన్ చేసే స్టేషన్కి వెళ్ళాం, రైలు ఇప్పుడు వస్తుంది, 5 నిమిషాల్లో వస్తుందంటే. వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో రావటం లేదు, 150 నిమిషాల్లో వస్తుంది అన్నాడు అనుకోండి. మధ్యలో ఏదో ఇండియాలో అట్లాంటి పెద్ద ఆశ్చర్యం లేదు కదా. అయినప్పుడు మనం స్టేషన్లో కూర్చున్నాం, 5-6 ఎలా కూర్చుంటాం? మామూలుగా కుటుంబంలో ఉన్న 5-6 శవజాగరణం చేస్తున్నట్టు కూర్చుంటారు. రైలు ఆలస్యం అయితే ప్రయాణికులు మొహాలు ఎట్లా ఉంటాయి? ఫోటో తీస్తే శవం దగ్గర రాత్రి తెల్లవాళ్ళు కూర్చున్న వాళ్ళ మొహం ఫోటో తీస్తే 2 ఒకలాగే ఉంటాయి. అంటే ఇంకా రాదేంట్రా ఈ రైలు అని వాళ్ళు ప్రయాణమే చేస్తున్నారు. వాళ్ళ కుర్రాడు ఒకడు ఉన్నాడు, 7 ఏళ్ల వాడు ఈ 150 నిమిషాలు ఏం చేస్తున్నాడు? అటు నడుస్తున్నాడు, ఇటు నడుస్తున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు. అనుకో, ఎర్ర లైట్ వెలిగింది, పచ్చ లైట్ వెలిగింది, రైట్ వస్తుంది, రైలు వస్తుంది కో అని అరుస్తున్నాడు. అంటే ఈ 150 నిమిషాలు వీళ్ళు ఏడుస్తూ వెయిట్ చేస్తున్నారు, వాడు నవ్వుతూ వెయిట్ చేస్తున్నాడు. ఇంతే కదా తేడా. ఏమండి, వెయిట్ చేయడం ఎలాగో తప్పదా? ఎలాగో తప్పనప్పుడు ఏడుస్తూ వెయిట్ చేయటం కానీ ఆ మొహాలు అలాగా సాగుకొట్టిన గాడిదలల్లే పెట్టి కూర్చుంటే ఎందుకని ఈ పాయింట్ పట్టడానికి చాలా టైం పడుతుంది మనకి. రైలు ప్రయాణంలో కుర్రవాడి మొహానికి వీళ్ళ మొహానికి ఏ తేడా కనిపిస్తుందో దాన్నే ఆ తళుకని, ఇందాక నేను చెప్పిన ఆ కాంతిని, ఆ కళని అంటారు. దాని పేరే భక్తి. వీడు వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ వీడు వెయిట్ చేయట్లే, మెంటల్గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనకి ఆన్ రన్నింగ్ ఆఫ్టర్ వన్స్ హ్యాట్ అని ఒక ఆర్టికల్ రాశాడు ఒక మంచి హ్యూమరిస్ట్, జీకే చెస్టర్సన్ అని, బర్నాడ్ షాతో సాటి అయినటువంటి హ్యూమరిస్ట్, అంటే హాస్య రచయిత. వాళ్ళకి తడతాయి ఇలాంటివి, ఎలా తడతాయి? సీరియస్ మైండెడ్గా ఉండి బైబుల్ చదువుకునేవాడు, వేదాలు ఉపనిషత్తులు చదువుకునేవాడు, వీళ్ళకి ఏమి తప్పిస్తావు? ఆ చదువుకుంటున్న ఆ పదాలు నాలుగు తప్ప